గ్రీస్ దేశంలో ప్రజా జీవనం స్తంభించిపోయింది. నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం అక్కడ కొత్త లేబర్ లాస్ రావటమే. 13 గంటల పాటు రోజుకి పని చేయొచ్చు అని చెప్పి కొత్త లేబర్ చట్టాలు వచ్చాయి. దీన్ని అపోజ్ చేస్తూ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ దీనిలో పనిచేసే ఉద్యోగులందరూ బయటకు వచ్చేసారు. గ్రీస్లోని మేజర్ సిటీస్ ఏథెన్స్ సహా ఈ ప్రొటెస్టులతో దద్దరిల్లిపోయాయి, నిండిపోయాయి. ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్, హెల్త్ కేర్ ఇవన్నీ కూడా గ్రీస్లో స్తంభించిపోయాయి. మనం చూస్తే కనుక ఆల్రెడీ ఇప్పుడు గ్రీస్లో 8 అవర్స్ పర్ డే వర్క్ ఉందన్నమాట. దాన్ని 13 గంటల పాటు చేయొచ్చు అని చెప్పి వెసులుబాటు కల్పిస్తున్నారు. గ్రీస్ ప్రభుత్వం ప్రకారం ఇది కేవలం ఎంప్లాయర్స్కి ఒక వెసులుబాటు, అంటే చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు, వాళ్ళ వర్క్ని ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి చేయించుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అయితే ట్రేడ్ యూనియన్స్ మాత్రం ఇది ఖచ్చితంగా స్లేవరీ కిందకు వస్తుంది, అంతేకాదు దేశ అభివృద్ధి కాదు, ప్రజలందరూ ముఖ్యంగా ఎవరైతే వర్క్ చేస్తారో అందరూ ఎగ్జాస్ట్ అయిపోతారు, దీనివల్ల ఏ విధంగా మంచి జరగదని చెప్పి లేబర్ యూనియన్స్, ట్రేడ్ యూనియన్స్ అక్కడ గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా టీచర్స్, సివిల్ సర్వెంట్స్, హాస్పిటల్ స్టాఫ్ అందరూ బయటకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారనమాట. ఇన్ని గంటలు యూరోప్లో ఎక్కడా లేవు, చోద్యం కాకపోతే గ్రీస్లో ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి చాలామంది చెప్తున్నారనమాట. ఆల్రెడీ గ్రీస్లో వేజెస్ చాలా తక్కువ ఉన్నాయి, చాలా లో వేజెస్ ఉన్నాయి. మనం చూస్తే కనుక గ్రీస్లో మినిమం వేజ్, కనీస వేతనం అనేది గ్రీస్లో 880 యూరోసే ఉందన్నమాట. చాలా తక్కువ అని చెప్తున్నారనమాట.